ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి, వర్క్ ఎంత బాగుందో. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తోనే వేసాము, చాలా బాగుంది కదండి. హ్యాండ్స్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, చూసారు కదా. ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వర్క్ గురించి నేను డీటెయిల్స్గా చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి. ఇది వచ్చేసి మరొక బ్లౌజ్ అండి, స్కాలప్ బార్డర్ కట్ వర్క్ అండి, బ్లాక్ పట్టు శారీ మీద అని చెప్పాను కదా. బ్లాక్ వచ్చేసి హైలైట్ అయింది, సిల్వర్ అండ్ గోల్డ్తో కంప్లీట్ చేశాను. ఎల్బో హ్యాండ్స్ అండి, ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, చూడండి శారీలోని బ్లౌజ్కే వేసాం మనం. ఇవి వచ్చేసి బూటీస్ కొంచెం హైలైట్ చేశానండి, లత్కన్స్ కూడా ఇచ్చేసాను, చూసారు కదా. ఫినిషింగ్ చూసారండి, వర్క్ ఎంత బాగుందో నీట్గా. ఇది వచ్చి హాయ్ అండి, నమస్తే, నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ మీతో షేర్ చేసుకుంటానండి. శారీ కలర్ వచ్చేసి మనకి చూడండి గ్రీన్ కలర్కి మనకి సిల్వర్ టిష్యూ వచ్చింది. శారీ మొత్తం కూడా సిల్వర్ జెరీ అనమాట. బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ బార్డర్ అయితే వస్తుందండి. పైన వచ్చేసి కడీ బార్డర్, కింద వచ్చేసి మనకి ఫ్లవర్ అండ్ మ్యాంగో బుటీస్ అయితే 3 లెక్క రన్ అవుతాయండి. మనకి కుచ్చుల పాటు బార్డర్ కానీ పళ్ళు పాటు బార్డర్ కానీ సేమ్ ఒకే లెక్క ఉంటుందండి, 5 ఇంచ్ బార్డర్ అనమాట. మనకి శారీలోని బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది. ఈ అందమైన శారీకి వర్క్ ఎలా వేసాను అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే మాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. వర్క్ గురించి డీటెయిల్స్ ఇస్తాను కదా. గ్రీన్ కలర్ జాస్మిన్ పట్టు తీసుకొని పళ్ళు అండ్ బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి జాస్మిన్ పట్టు తీసుకొని మనం వర్క్ అయితే వేసాము. శారీలో ఉన్న 2 కలర్స్తోనే వర్క్ అనేది కంప్లీట్ చేస్తామండి. కస్టమర్ సెలెక్షన్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ప్రిఫరెన్స్ చేశారు. ఇలాగా హెవీగా తీసుకోవాలని, వాళ్ళకి షార్ట్ హ్యాండ్లో ఇలా వర్క్ హెవీగా వేయించుకోవాలని ఇంట్రెస్ట్ అంట. అలా అయితే డిజైన్ చేశామండి. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్, ఈ రెండు కూడా ప్యూర్ జరీ అనమాట, థ్రెడ్స్ అయితే కాదండి. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో అయితే వర్క్ కంప్లీట్ చేశాము, చూసేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి, బ్యాక్ మొత్తం మనం ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. క్వాలిటీ అయితే వర్క్ చాలా బాగుంటుందండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, ఫోన్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్లో హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక శారీ చూసేద్దాం. అసలు నిజంగా అండి, పట్టు శారీస్లో నేను ఇలాగ బ్లాక్ కలర్ శారీ దగ్గరగా చూడటం అయితే ఇప్పుడేనండి. నార్మల్ శారీస్లో అయితే చూశాను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, మై ఫేవరెట్ బ్లాక్ కలర్ శారీ అండి. ఇది కస్టమర్దే అనమాట. క్రిస్మస్ కాబట్టి ఫెస్టివల్ కోసం అని చెప్పేసి రెడీ చేపిస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి కుచ్చిల పాటు బార్డర్ అండి. మనకి కింద వచ్చేసి రౌండ్ సర్కిల్స్ లాగుంది. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్, పైన కూడా సేమ్ కింద ఎలా ఇచ్చారు అలాగే ఇచ్చారు. బ్లాక్ అండ్ పింక్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్తో అయితే ఉందండి శారీ. శారీలోని పళ్ళు వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ ఇదేనండి. శారీలోని బ్లౌజ్ పైన మనం వర్క్ వేసాము. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. చూసేయండి, ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది. నిజానికి ఫెస్టివల్కి తగ్గట్టుగా ఉందండి శారీ అయితే. కింద మనకి కుచ్చుల పాటు బార్డర్ వచ్చేసరికి 8 ఇంచ్ ఉంటుందండి. మనకి పళ్ళు పాటు బార్డర్ వచ్చేసరికి 2 ఇంచ్ ఉంటుంది అనమాట. కడ్డీ బార్డర్ వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. వర్క్ అయితే చాలా సింపుల్గా కోరుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగానే వేసాము. వర్క్ చూపించేస్తాను ఇప్పుడు. శారీ తగ్గట్టుగా వర్క్ ఎలా వేసామనేది మీతో షేర్ చేసుకుంటాను. కస్టమర్ సెలెక్షన్ ఏనండి వర్క్ వచ్చేసి. శారీలోని బ్లౌజ్కే వేసామని చెప్పాను కదండి. చూడండి, కస్టమర్ అయితే స్కాలప్ బార్డర్ కట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వర్క్ వచ్చేసి ఆప్షన్స్ అయితే 6 ఇస్తాడండి కలర్స్, కానీ 2 కలర్స్నే మనం హైలైట్ చేయాల్సి వచ్చింది అనమాట. శారీలో ఉన్న కలర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ పింక్ అలా ఉన్నాయి కాబట్టి, బ్లాక్ కలర్ శారీ కాబట్టి బ్లాక్ కలర్ హైలైట్ చేసుకుంటూ సిల్వర్ అండ్ గోల్డ్తో కంప్లీట్ చేసేసానండి. చాలా బాగుంది. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ అండి. బ్యాక్ నేను కొంచెం హైలైట్గా బుటీ వచ్చేసి నేను కొంచెం గ్రాండ్గా పెద్దగా ఇచ్చానండి. అలాగే లత్కన్స్ కూడా ఇచ్చేసాను. వాళ్ళు అడిగితే మనం ఖచ్చితంగా వేసిస్తామని చెప్పాను కదా. లత్కన్స్ అయితే ఇలా వాళ్ళు ఏ షేప్లో స్టిచ్చింగ్ చేస్తారో మనకు తెలీదు, నేనైతే ఇలా ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి, చాలా బాగుంది. అండ్ మరొక శారీలోని బ్లౌజ్ కూడా, ఈ బ్లౌజ్లోని శారీ అయితే నేను మిషన్ దగ్గరికి పంపించేశానండి. ఇది కూడా పంపించాను అనుకొని, కానీ ఇది ఇంట్లో ఉంచేసుకొని బ్లౌజ్ శారీ మాత్రమే పంపించాను. ఇది వచ్చేసి
మగ్గాల పైన వేసిన మంగళగిరి పట్టు శారీ అండి. ప్లెయిన్ పట్టు శారీ అనమాట. చాలా లైట్ వెయిట్గా, చాలా హాయిగా, చాలా రిచ్గా కూడా ఉంటారు కట్టుకుంటే. సింపుల్గా కట్ వర్క్ ఇచ్చేసి బుటీస్ అయితే యాడ్ చేసేసామండి. బ్యాక్ మొత్తం కూడా చాలా సింపుల్గా కోరుకున్నారు కస్టమరు. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ మనం చాలా మంచిగా ఇచ్చామండి. చూడండి మగ్గాల పైన వేసినాయి కాబట్టి ఎలా ఉన్నాయో, చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట క్లాత్. దీనికి వచ్చేసరికి మనకి చాలా జాగ్రత్తగా ఉన్న వర్క్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. కస్టమర్ ఖచ్చితంగా కావాలి అంటే వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది. చూడండి ఈ లీఫ్ని కరెక్ట్గా స్టిచ్ చేయాలంటే సింగిల్ టైం కాదండి, 4 టైమ్స్ వేసిందనమాట. అందువల్ల క్లాత్ చూడండి ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా పిగిలిపోయేలాగా అయింది. శారీలోని బ్లౌజులకి మనం వర్క్ వేస్తే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది అనమాట. స్కాల్ప్ బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాము, వర్కులు వేస్తాము, యాప్లిక్ వర్క్ చేస్తాను, అండ్ శారీకి కుచ్చులు కూడా వేస్తాను. బాయ్. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలాగ కట్ వర్క్ ఇచ్చేసాము, ఫ్లవర్ బంచ్ ఇచ్చాము. ఫ్లవర్ వచ్చేసి ఈ లీఫ్ని కంప్లీట్ చేయాలంటే సింగిల్ టైం కాదండి, 4 టైమ్స్ వేసింది అనమాట. అందుకని మనకి ఇంత ఎలిగెంట్గా కనిపిస్తుంది. చూడండి ఫీల్ అనేది తెలిసిద్ది అనమాట మనకి రియల్ ఫ్లవర్కి లాగా. చూడండి క్లాత్ అనేది ఎలా పిగిలిపోయిందో ఇక్కడ కూడా చూడండి. అలా ఉంటుందండి. మనం శారీ మీద బ్లౌజ్కి వేయాలంటే ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది అనమాట. కానీ వర్క్ చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట. ఓన్లీ కట్ వర్క్ అండ్ బుటీస్ ఇచ్చేసాను. క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, చూసారు కదండి. నెట్టు టైప్లో ఉంటుందండి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ. కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తా. బాయ్ అండి.